దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు రంగీలా సత్య అంటూ బాలీవుడ్ని షేక్ చేశాడు. పాన్ ఇండియా డైరెక్టర్గా వర్మ అప్పట్లోనే సంచలనం చేశాడు. అయితే సత్య తర్వాత వర్మ ఒక కథను రెడీ చేసుకుని చిరంజీవి వద్దకు వచ్చాడు. అశ్విని దత్ నిర్మాతగా, చిరంజీవి హీరోగా, టబు హీరోయిన్గా వినాలని ఉంది అనే సినిమాను వర్మ స్టార్ట్ చేశారు. ఈ సినిమాతో జేడి చక్రవర్తి కూడా స్పెషల్ అపిరెన్స్ ఇచ్చే సీన్లు కూడా ఉండేవట. కానీ 20% షూటింగ్ అవడంతో సినిమాను అటకెక్కించే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో సంజయ్ దత్ జైలు నుంచి రిలీజ్ అవడంతో వర్మ అటు ముంబైకి షిఫ్ట్ అయిపోయాడు. బాలీవుడ్లో ఓ సినిమా చేసుకుని వస్తానని చిరంజీవి ప్రాజెక్టు మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు వర్మను కూడా చిరంజీవి ఏమీ అనలేదట. అలా ప్రాజెక్ట్ని వర్మ మధ్యలో గాలికి వదిలేసి వెళ్ళాడు. మళ్ళీ తిరిగినూ రాలేదు. ప్రాజెక్ట్ గురించి చర్చించలేదు. ఇక ఆ సినిమా ఆగిపోవడంతో అశ్విని దత్, చిరంజీవి, గుణశేఖర్ కలిసి చూడాలని ఉంది అనే సినిమాని చేశారు. వినాలని ఉంది సినిమా కోసం ఇళయరాజా, మణిశర్మ కంపోజ్ చేసిన పాటలు ఒకటో రెండో చూడాలని ఉంది సినిమాకి వాడుకున్నారు. అలా వినాలని ఉంది సినిమా తెరపైకి రాకుండానే మూలన పడిపోయింది. ఈ మూవీ కోసం షూట్ చేసిన పాట, స్టిల్స్, పోస్టర్లు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. మరి ఈ మూవీ వచ్చుంటే అప్పట్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసి ఉండేదో అని అంతా అనుకుంటూ ఉంటారు. ఆ టైంలోనే వర్మ హట్ అయిపోయి ఉంటాడని, అందుకే చిరంజీవి అన్న, మెగా ఫ్యామిలీ అన్న వర్మ కాస్త ఎడమొహం పెడమొహంగా ఉంటాడని, ఇంకా ఆ రోజుల్ని తలుచుకుంటూ మెగా ఫ్యామిలీ మీద ఏడుస్తుంటాడని నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తుంటారు. కానీ చిరంజీవి మాత్రం వర్మ గురించి పాజిటివ్గానే చెప్తుంటారు. అతనే సినిమాను మధ్యలో వదిలేసి వెళ్ళాడని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ఈ మధ్య చెప్పిన సంగతి చూసాం మనం. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.